అందరికీ నమస్కారం. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి బీఎడ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించినటువంటి ఫ్రెష్ బీఎడ్ మరియు థర్డ్ మెథడాలజీ బీఎడ్ వారి కోసం ప్రాసెస్ జరుగుతూ ఉంది. అందుకోసం ప్రతి వ్యక్తి ఏబీసీ ఐడి, దాన్నే అపార్ ఐడి అంటారు. డీఈబీ ఐడిని క్రియేట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ బీఎడ్ వారి కోసం అయితే ₹1000, థర్డ్ మెథడాలజీ వారి కోసం అయితే ₹500 పేమెంట్ చలానా చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఈరోజు ఓపెన్ అయింది. దాన్ని ఎలా ఫిల్ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దీనికి సంబంధించినటువంటి లింక్‌ను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయగలరు. ఈ ఇంటర్‌ఫేస్‌లో కనబడుతున్నటువంటి లింక్‌ను క్లిక్ చేయడం వల్ల కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఆ ట్యాబ్‌లో క్యాండిడేట్ యొక్క ఈమెయిల్ మరియు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ కావాల్సి ఉంటుంది. దీన్నే స్టూడెంట్ ప్రొఫైల్ అని అంటారు. లాగిన్ అయిన వెంటనే సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇక్కడ ఇవ్వబడి ఉంటాయి. దీన్ని పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే మీరు నెక్స్ట్‌కి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించవలసిందిగా కోరడమైనది. క్యాండిడేట్ లాగిన్‌లో సున్నితమైన అంశాలు ఉండడం వల్ల కొన్నిటిని హైడ్ చేయడం జరుగుతుంది. గమనించగలరు. ఇందులో మొదట పాస్ట్ పేమెంట్స్‌కి సంబంధించినటువంటి డేటా ఇక్కడ ఉందా లేదా చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత మాత్రమే మీరు నెక్స్ట్ స్టూడెంట్ ప్రొఫైల్‌కి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించవలసిందిగా కోరడమైనది. ఈ ప్రొఫైల్‌లోని డేటాని కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టూడెంట్ ప్రొఫైల్‌ని క్లిక్ చేయాలి. ఇది లెఫ్ట్ టాప్ మోస్ట్‌లో సెకండ్ ట్యాబ్‌గా ఉంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్‌కి సంబంధించినటువంటి కొంత ప్రీ ఫిల్డ్ డేటా కనబడుతుంది. అందులో నేమ్, డీఈబీ ఐడీ మరియు మొబైల్ నంబర్ మాత్రమే కనబడుతుంది. మనం ఎంటర్ చేయాల్సిన అంశాలు ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్, ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, సోషల్ కేటగిరీ, రిలిజియన్, వెదర్ ద లెర్నర్ ఈస్ ఎంప్లాయీ యెస్, స్పెషల్ కేటగిరీస్ ఆఫ్ ఇఫ్ ఎనీ పీహెచ్‌సీ గానివ్వండి, ఎన్‌సీసీ గానివ్వండి, ఎన్ఎస్ఎస్ కానివ్వండి, స్పోర్ట్స్ గేమ్స్ అండ్ ఎక్స్ సర్వీస్ సంబంధించినటువంటి డేటా ఇవ్వాలి. సెంటర్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ నంబర్‌ను గూడా ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత పాన్ నంబర్, వోటర్ కార్డ్ నంబర్, కోర్సెస్ అప్లైడ్ ఫర్ ద కోర్స్ టైప్. ఇందులో థర్డ్ మెథడాలజీ వాళ్ళైతే డిప్లొమాని సెలెక్ట్ చేసుకోవాలి. బీఎడ్ ఫోర్త్ ఆప్షన్ అయినటువంటి బీఎడ్ అడిషనల్ మెథడాలజీని క్లిక్ చేయాలి. అదే ఫ్రెష్ బీఎడ్ వాళ్ళైతే యూజీ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో బీఎడ్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓడీఎల్, లొకాలిటీ, రూరలా, అర్బనా సెలెక్ట్ చేసుకోవాలి. నేషనాలిటీ ఇండియన్, అదర్స్ అని పెడితే కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయవలసి ఉంటుంది. తర్వాత ముఖ్యమైన విభాగం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫ్రమ్ ఎస్ఎస్‌సి ఆన్వర్డ్స్. మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. మరియు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ గూడా ఇవ్వవలసి ఉంటుంది. అందులో ఎగ్జామినేషన్ పాస్డ్, స్టూడెంట్ సబ్జెక్ట్, బోర్డ్, యూనివర్సిటీ, హాల్ టికెట్ నంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, టోటల్ మార్క్స్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వవలసి ఉంటుంది. యాడ్‌ని క్లిక్ చేయడం వల్ల ఎస్ఎస్‌సికి సంబంధించినటువంటి డేటా, తర్వాత మళ్ళీ యాడ్‌ని క్లిక్ చేసి ఇంటర్ డేటా, మళ్ళీ యాడ్‌ని క్లిక్ చేసి డిగ్రీ డేటా, మళ్ళీ యాడ్‌ని క్లిక్ చేసి వీలైతే
టీటీసీ డేటా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పీజీ చేసిన వాళ్ళు కూడా మీ యొక్క డేటాని ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. మీ యొక్క ఫోటోని మరియు సిగ్నేచర్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. స్టడీడ్ ఇన్ లాంగ్వేజ్ అండర్ పార్ట్ 2 అండ్ లాంగ్వేజెస్ స్టడీడ్ ఇన్ గ్రాడ్యుయేషన్ అండర్ పార్ట్ 1 ఇక్కడ స్పెసిఫై చేయాలి. వెదర్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాస్డ్ ఫస్ట్ అటెంప్ట్ ఇఫ్ యెస్, నో అయితే స్పెసిఫై ఎన్ని నంబర్స్ అటెంప్ట్స్ మీరు చేశారో స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అండర్ గ్రాడ్యుయేషన్ ఇంక్లూడింగ్ ఆల్ సబ్జెక్ట్స్ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ గ్రూప్స్ ఓన్లీ ఇక్కడ స్పెసిఫై చేయాలి. ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇఫ్ ఎనీ కోర్స్ పాస్డ్ ఫస్ట్ అటెంప్ట్, ఇఫ్ ఇట్ ఈస్ నో ఎన్ని అటెంప్ట్స్ రాయాలి. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్, డిడ్ యూ పాస్ ఎన్సిటిఈ రికగ్నిషన్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్, ఎస్ ఆర్ నో స్పెసిఫై చేయాలి. ఇఫ్ ఎస్ అయితే ఆ కోర్స్ పేరు. వెదర్ యూ పాస్డ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ టీచర్ ఎడ్యుకేషన్ ఫేస్ టు ఫేస్ మోడ్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఆర్ యూ వర్కింగ్ యాజ్ టీచర్, ఇఫ్ ఎస్ అయితే ఇఫ్ ఎస్ గివ్ యువర్ డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ అండ్ జాయినింగ్ రెగ్యులర్ టీచర్ యాజ్ అట్ సర్వీస్. గివ్ యువర్ టీచింగ్ experience as on 25/9/2025. Management of the school where you working. School subjects under which seek admission B.Ed course దీనికి సంబంధించి మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ బయాలజీ సోషల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఏదైనా 2 మెథడాలజీస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ ఫర్ కన్సిక్యూటివ్ 7 years, నేటివిటీ రెసిడెన్స్ సర్టిఫికేట్, intermediate certificate, degree provisional and PG provisional, UG original degree certificate or PG original degree certificate, degree marks list or PG mark list, TTC DED or NCTA recognized education certificate, it's a marks list only for B.Ed students మాత్రమే ఇది. B.Ed certificate for additional methodology, caste certificate, Aadhaar, PAN, voter ID card, passport size 1, service certificate and no objection certificate from the competitive authority of teachers, service register copy from front page to page showing first date of first appointment సంబంధించి దీన్ని ఇవ్వవలసి ఉంటుంది.